హాయ్ అండి, వెల్కమ్ టు ఆశీలికి డైరీస్ అండ్ బ్లాగ్స్. మా యానివర్సరీ రోజు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం కదండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కలగూడ క్యాంపస్ స్టోర్లో అయితే మేము షాపింగ్ అయితే చేసాం కదా. ఇంకా షాప్లో అయితే ఏం తీసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ షాంపూ అండ్ కండిషనర్ పౌడర్. ఇది వచ్చేసి మనకి 200 గ్రామ్స్కి 196 అయితే పడిందండి. ఇంకా దీంట్లోకి అయితే మనకి కుంకుడుకాయ, ఇంకా ఆమ్లా, మెంతులు, మందారం, అలోవెరా అండ్ శీకాకాయ అయితే ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చింతపండు అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 500 గ్రామ్స్. దీని ప్రైస్ వచ్చేసి 146 అయితే పడిందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ అండి. ఇవి 100 గ్రామ్స్ 136 రూపీస్ అయితే పడింది. దీంతో రోజ్మెరీ వాటర్ అయితే చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి బెల్లం అండి. ఇంకా ఆర్గానిక్ బెల్లం అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 169 రూపీస్ అయితే పడింది. మనకి ఈ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసి 1 ఇయర్ వరకు ఎక్స్పైరీ డేట్ అయితే ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ధూప్ స్టిక్ అండి. అక్కడ స్టోర్లో ఉన్నప్పుడు ఆ ర్యాక్ దగ్గర నిలబడినప్పుడు అయితే ఈ ధూప్ స్టిక్స్, అగరబత్తులు అయితే ఇంకా స్మెల్ అయితే ఎంత బాగున్నాయో. నేను వచ్చేసి ఇది పంచగవ్య ఫ్లేవర్ అనుకుంటా తీసుకున్నాను. ఇంకా మనకి డిఫరెంట్ స్మెల్స్ అవి ఉన్నాయి, అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి. నేను ఒకటే తీసుకున్నాను. నాకు ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి. నేను చాలా టెంపుల్స్లో అయితే తీసుకున్నవి ఉన్నాయని చెప్పి తీసుకోలేదు. ఇది వచ్చేసి మనకి గిన్నెలు తోముకుని పీచండి. మనం స్క్రబ్బర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ది, దానికి బదులు ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసింది అనమాట. ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 4 అండి, 86 అయితే పడింది. దీన్ని మనకి 4 సైడ్స్ కూడా మనకి కుట్టేసింది. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేబీ సోప్స్ అంటండి. ఇవి కొత్తకల్ ఆయుర్వేదిక్ సోప్స్ అని ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 5 ఉన్నాయి మనకి. దీని మీద రేట్ వచ్చి 225 అయితే ఉందండి. కానీ మనకి 180 రూపీస్కి ఆఫర్లో పెట్టి అయితే ఉందండి. సోప్ అయితే ఇలా ఉంది లోపల. సరే ఆయుర్వేదిక్ అంటున్నారు కదా, ఒకసారి అయితే ట్రై చేద్దామని చెప్పి నార్మల్గా తీసుకున్నాను అంతే. చూడడానికి అయితే చాలా స్మూత్గా బాగుందండి. ఇంకంతేనండి ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్స్ అయితేని. నాకైతే ఈ ధూప్ స్టిక్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా స్మెల్ అయితే అసలు చాలా బాగుందండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొచ్చాం కదా కవర్లో, ఆ కవర్ అంతా కూడా ఈ ధూప్ స్టిక్ స్మెల్లే అంత బాగుంది. ఇంకా మనకి ఈ ధూప్ స్టిక్లోనే చాలా టైప్స్ అయితే ఉన్నాయండి, డిఫరెంట్ స్మెల్స్తో. నేనైతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు విజయవాడ కానీ సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ కూడా టెంపుల్స్ మనకు యూజ్ చేసిన స్వామివారికి యూజ్ చేసిన ఉంటాయి కదండి పువ్వులు, వాటితో తయారు చేసిన ధూప్ స్టిక్స్ అయితే అమ్ముతూ ఉంటారు. నేను అవి అయితే చాలా ఎక్కువే తీసుకున్నాను. ఇంకా అవి యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే ఎక్కువ తీసుకోలేదండి. అప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇంకా తీసుకోవాల్సిందని. నెక్స్ట్ వచ్చేసి మా యానివర్సరీ రోజు మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదేనండి, ఫోన్ ఇచ్చారు. ఇది వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ M17 అండి. నాకు పెద్దగా ఫోన్స్ అంటే ఇంట్రెస్ట్ ఏముండదండి. నేను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాను. ఫోన్లో అంత పెద్ద శ్రద్ధ ఏమి ఉండదు. ఇంకా పిల్లలు కూడా ఎక్కువ హోంవర్క్స్ అవి రాసుకుంటూ ఉంటారు కదా ఫోన్లో. ఇంకా పెద్దవి అయితే యూజ్ చేయాలని నాకు ఏం అనిపించదు. ఇంకా నార్మల్గా తీసుకోండి అని చెప్పేసి అన్నాను, ఫోన్ గిఫ్ట్ ఇస్తానంటేను. ఇంకా ఇదొకటి ట్రైపాడ్ బుక్ చేశారు. ఇది వచ్చేసి చాలా వరస్ట్ అండి, అసలు వేస్ట్ ఇది ప్రోడక్ట్ వచ్చేసి. పాపం ఆయనకి తెలియదు కదా, బుక్ చేస్తారు అమెజాన్లోని. నేను సెల్ఫీ స్టిక్స్తో తీసుకుంటానని చూసి ఇంకా బుక్ చేశారనమాట. దీనికి వచ్చేసి ఇలా రింగ్ లైట్ అయితే ఇచ్చారండి. ఇది 360 డిగ్రీస్ రొటేషన్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇంకా మనకి రింగ్ లైట్ మనకి వెలగడానికి అయితే కింద అయితే మనకి ఇలా వైర్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా, దానికైతే కనెక్ట్ చేసుకుని మనం స్విచ్ వేస్తే మనకి రింగ్ లైట్ అనేది వెలుగుతుంది. ఇంకా మనకి ఆ రింగ్ లైట్లోకి అయితే మనకి స్టాండ్ అయితే ఇచ్చారండి ఫోన్ పెట్టుకోవడానికి. ఇదే అన్నమాట ఛార్జర్ కేబుల్ అయితే. ఇంక ఈ మధ్యలో వచ్చేసి మనకి సెల్ ఫోన్ స్టాండ్. ఇది కూడా అంత బెండ్ అవ్వట్లేదండి, మనకు తీసుకోవడానికి అంత అవైలబుల్గా అయితే లేదు.
ఇది ఫోన్ పెట్టుకునే స్టాండ్. చాలా డెలికేట్గా అయితే ఉంది. అది ఫోన్ అసలు పెడుతుంటే దాని మీద ఉండట్లేదు. ఆ బరువుకి ఇది ఫోన్ అయితే కింద పడిపోతుంది. నా కొత్త ఫోన్తో ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ రోజు అయితే నేను ట్రై చేశానండి. నా కొత్త ఫోను ఆ రోజు ఓపెన్ చేశాను. దాని మీద పెట్టగానే ఫోన్ అయితే కిచెన్ కౌంటర్ టాప్ మీద పడి చిన్న స్క్రాచ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ రోజు ఫోన్ అలా అయ్యేసరికి అయితే నేనైతే చాలా బాధపడ్డానండి. ఇంకా ఫస్ట్ ఏం అవ్వలేదు అనుకున్నా. తర్వాత ఆన్ చేసి చూస్తే స్క్రీన్ అయితే ఆఫ్ స్క్రీన్ అయిపోయింది. ఫుల్ స్క్రీన్ రావట్లేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చాక చూపించాను. ఇలా పడిపోయిందంటే ఇంకా ఆయన ఇమీడియట్గా వెళ్ళి తీసుకువెళ్ళారు. ఇక్కడ షాప్ దగ్గర చూపిస్తే చేశారండి అప్పుడు. కాకపోతే ఇంకా 2 డేస్ చూడండి, ఒకవేళ మళ్ళీ ఇలానే అవుతుంటే కనుక మీరు షోరూమ్కి అయితే తీసుకెళ్ళండి, కొత్తది కదా అనవసరంగా ఓపెన్ చేయడం ఎందుకని చెప్పేసి అన్నారంట. పర్వాలేదండి, బాగానే ఉంది, ఏమవ్వలేదు. ఆ స్క్రాచ్ మాత్రం వచ్చిందంతే. ఇంకా ఆ స్టాండ్ వచ్చేసి ఓపెన్ చేస్తే పైకి మనకి ఇంత హైట్ అయితే వస్తుందండి. నేను మీకు పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ. చూడడానికి అయితే బాగుంది కానీ వాడడానికి అయితే బాగలేదండి. ఇంకా అది బాగలేదన్నానని చెప్పి నెక్స్ట్ వేరేది బుక్ చేశారనమాట. ఇది కూడా వాడి చూడాలండి, ఎలా ఉందని అయితే తెలుస్తుంది. క్వాలిటీ అయితే చూడడానికి బాగుంది. బేస్ కూడా కింద మనకి బాగా నిలబడుతుంది. ఇది వచ్చేసి ఇది కూడా అంతే అండి, 360 డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది మనకి. ఇలా మనకి ఫ్రంట్కి బ్యాక్ కూడా ఇది మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకైతే స్క్రూ అయితే ఇచ్చారండి పక్కన, మన ఫోన్ టైట్ చేసుకోవడానికి. పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా కింద పడకుండా టైట్ చేసుకోవడానికి పక్కన స్క్రూ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ క్లిప్స్ అయితే ఉన్నాయండి. ఒక 4 క్లిప్స్ ఇచ్చారు మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. మనం ఈ క్లిప్స్ ఓపెన్ చేసుకుని హైట్ అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ క్లిప్స్ని క్లోజ్ చేస్తే మనకైతే స్టాండర్డ్గా ఉంటుందండి. ఇది కూడా హైట్ వచ్చేసి బాగానే ఉంది, సేమ్ దాని హైట్లోనే ఉంది. ఇంకా రెండో అయితే ఇలా పక్క పక్కన అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను. మీకు ఇందాక చెప్పానండి కదండి క్లిప్స్ వస్తాయని. ఈ క్లిప్స్ అయితే ఇవే. మన ఈ క్లిప్స్ని అయితే ఇలా ఓపెన్ చేయగానే మనకి హైట్ అనేది కిందకు వచ్చేస్తుంది. దీన్ని కూడా వాడిన తర్వాత ఎలా ఉందని నేను చెప్తానండి. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.